ఎవ్రీవన్, ఈరోజు నేను పెద్ద ఉసిరికాయ పచ్చడి పెట్టబోతున్నానండి. దానికి ముందుగా నేను ఒక పావు పెద్ద ఉసిరికాయలు తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని తుడుచుకుని ఫ్యాన్ గాలి కింద ఆరనివ్వాలండి. తడుంటే పచ్చడి పాడైపోతుంది. ఇంకా ఒక కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాను. ఆ ఉసిరికాయలు మొత్తం బాగా ఫ్రై అవ్వనివ్వాలి, గోల్డెన్ కలర్లోకి రావాలి. ఇంకా నేను లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా ఫ్రై అవ్వనిచ్చాను. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతాయి కదా. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో ఉసిరికాయలు, గోల్డెన్ కలర్లో వచ్చినాయి. అవి ఒక బౌల్లోకి తీసుకుని మిక్సింగ్ బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత ఇంకా అదే ఆయిల్లో నేను ఎండుమిర్చి, పోపు కోసం ఎండుమిర్చి, ఆవాలు, ఇంకా అలానే జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసుకున్నాను. అవి వేగిన తర్వాత చిన్నుల్లిపాయలు కూడా తొక్క తీసి వేసుకోవాలండి. ఒక స్పూన్ పసుపు వేసుకున్నాను. ఇంకా అవంతా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇంకా ముందుగా నేను ఉడకపెట్టుకుని పక్కన పెట్టుకున్నానండి చింతపండుని. ఎందుకంటే ఉసిరికాయ వగరగా ఉంటుంది కాబట్టి ఆ వగరతనాన్ని తీసేయడానికి చింతపండుని ఇలా మిక్సీ పట్టుకోవచ్చు, లేదంటే ఇట్లా ఉడకపెట్టింది చింతపండు గుజ్జు అట్లా వేసుకోవచ్చు, ఎవరికి నచ్చినట్టు. కొంతమంది అయితే నిమ్మకాయలు కూడా వేస్తున్నారు, నిమ్మకాయ రసాన్ని కూడా వేస్తున్నారు. దానికంటే కూడా చింతపండు ఇంకా టేస్ట్గా ఉంటుందని నేను ఈ చింతపండుతో చేస్తున్నాను. ఇంకా కప్పు కారం తీసుకున్నానండి, పావు ముక్కలకి కారం వేసుకుంటున్నాను. తర్వాత తగినంత సాల్ట్ వేసుకోవాలి. తర్వాత నేను ఆవపిండి ఒక స్పూన్ వేసుకున్నాను, అలానే మెంతుపిండి కూడా ఒక స్పూన్ వేసుకున్నాను. ఇది మొత్తం కలవ పెట్టుకున్న తర్వాత ఆ పోపు మొత్తం తీసుకొచ్చి ఈ మిక్సింగ్ బౌల్లో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక జాడీలో కానీ ఒక పికిల్ డబ్బా, పచ్చడి డబ్బాలు ఉంటాయి కదా, వాటిల్లో మాత్రమే పెట్టుకోవాలి. మళ్ళీ హెల్త్ ఇంపార్టెంట్ కదా, పాడవకుండా ఉండాలి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఇంక ఇవి ఒక 3 days బాగా ఊరనివ్వాలి ఆయిల్లో. ఇంకా అవంతా ముక్కగా పట్టిన తర్వాత అంతేనండి, వేడి వేడి అన్నంలో ఇంకా నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకొని తింటే ఉంటుంది. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. చూస్తుంటే నోరు ఊరిపోతుంది. అంతే గాయ్స్, నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్